ఆయన ఎన్నిసార్లు పోరు పెట్టుకుండో సార్, వద్దు నాయన ఇట్లా చేయకు నేనున్నాను అని ఎన్నిసార్లు పోరు పెట్టుకొని ఎన్నిసార్లు బాధపడి అంత కుటుంబ పెట్టుకొని ఆ పని చేసిండు. తండ్రి మీద కంపల్సరీగా అతడు కూడా మడిసే అది కూడా పోవాలని ఉంటుంది, కానీ కొన్ని మాటల ఉగ్రతరం వల్ల ఆయన పోలేకపోయిండు. ఆయన అంతే. కానీ వాళ్ళ అక్క ఎవరైతుందో వాళ్ళ అక్క ఫోన్ చేసి, అరే ఏదైతే ఆస్తి ఇచ్చిండో నాన్న అది ముగ్గురం మంచుకున్న మంచిగా, కానీ నువ్వైతే రారా నాని, నువ్వు వచ్చి తలకొరు అయితే పెట్టు అని చెప్పి వాళ్ళ అక్క ఫోన్ చేసిందట. అయినా కానీ తన పోలేదు. ఇప్పుడు ఎన్ని ఆస్తి తగాదాలు ఉన్నా ఎన్నో గొడవలు ఉన్నా కానీ కనీసం కొడుకంటే పున్నమ నరకం నుంచి తప్పిస్తాడు, తలకొరు పెడతారని ఆశపడతారు ఎవరైనా తల్లిదండ్రులు అని అంటారు ఫస్ట్ అంతకుముందు నుంచి వెళ్ళి. సో ఎన్ని ఉన్నా కానీ అక్కడికి పోయి కనీసం తలకొరి పెట్టేది ఉండే కదా. మరి ఇల్లంగా చెప్పినా కదా సార్, ఇప్పుడు ఆయనను కూడా చదివించిండు, ఆయన కూడా పెద్ద చేసిండు. ఆడ ఇల్లుండైనా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నాడు, కానీ కొన్ని మాటల వల్ల ఆయనకొక్క విరక్తి. ఇప్పుడు ఏమంటారు సార్, అలిని తప్పితే 6 వీళ్ళ తల్లినే నిడిచిపెట్టవచ్చు అని శాంత ఉంది. నాకు కూడా నీ అమ్మ పుట్టినా కానీ ఇంతే చేసిండు అన్నట్టు, దానివల్ల పోకపోవచ్చు. ఆయన కూడా మనిషే, పోవాలి కంపల్సరిగా విన్నా, కానీ ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయన పోలేదు.